ఇరాన్పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ అనేక వ్యూహాలు, ముందస్తు ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరాక్ ఎడారిలో రహస్యంగా ఓ తాత్కాలిక సైనిక స్థావరాన్ని నిర్మించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేకాదు, ఈ ప్రాంతాన్ని గుర్తించిన ఇరాకీ దళాలపైన ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసినట్లు సమాచారం. ఇరాన్పై ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి దాడులు మొదలుపెట్టడానికి కొన్ని రోజుల ముందే ఇజ్రాయెల్ దీనిని నిర్మించింది. తమ వాయుసేనకు లాజిస్టిక్ కేంద్రంగా పనిచేయడానికి దాన్ని ఏర్పాటు చేసిందని, ఈ విషయం అమెరికాకు తెలుసునని సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. యుద్ధ భూమిలో ఇజ్రాయెల్ పైలట్లు ప్రమాదానికి గురైతే వేగంగా రెస్క్యూ చేసేందుకు ప్రత్యేక దళాల బృందాన్ని అక్కడ మోహరించినట్లు తెలిసింది. అయితే ఈ స్థావరాన్ని మార్చి తొలి వారంలోనే ఇరాక్ సేవలు దాదాపుగా గుర్తించాయి. ఈ క్రమంలో చెక్పోస్టును రక్షించేందుకు ఇరాక్ సేనలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా ఇందులో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీనిపై ఇరాకీ దళాలు దర్యాప్తు చేయకుండా నిరోధించడంలో నెతన్యాహు సైన్యం సఫలమైందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఇరాక్పై దాడిలో అమెరికా ప్రమేయం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మధ్యప్రాచ్యంలో ఇరాన్ దగ్గరున్న అణు సామర్థ్యం తమ మనుగడకే ముప్పని ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా ఉండాలంటే ఇరాన్లోని ప్రస్తుత పాలనను మార్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలని అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నాయి. అందులో భాగంగానే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. భూగర్భంలోని అత్యంత లోతైన బంకర్లను కూడా ఛేదించే బంకర్ పెనిట్రేటింగ్ మిసైల్స్ ఉపయోగించి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక అధికారులు, సైనిక నాయకులను హతమార్చాయి. అయితే ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అమెరికా దాడులను గట్టిగా తిప్పికొట్టడంతో ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టింది. మరోవైపు హెర్ముజ్ జలసంధిని సైతం ఇరాన్ మూసివేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని అన్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరిగినప్పటికీ అవి విఫలం కావడంతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయటానికి ఆ దేశ ఓడరేవుల్ని అమెరికా దళాలు దిగ్బంధించాయి. ఇక తాజాగా యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ సర్కార్ 14 అంశాలను ప్రతిపాదించగా ఈ ప్రతిపాదనపై ఇరాన్ స్పందించలేదు. ఈ క్రమంలోనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ స్పందన కోసం నిరీక్షిస్తున్నామని ట్రంప్ తెలిపారు. హెర్ముజ్ జలసంధి దగ్గర కాల్పులు జరుగుతున్నప్పటికీ తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోందని వెల్లడించారు. అమెరికా ప్రతిపాదనపై సమాధానం ఇవ్వడానికి ఇరాన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.